హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రజనీ సురెడ్డి @వ్లాగ్స్. నేనైతే ఇప్పుడు మా విలేజ్ నుంచి రాంభద్రపురం మా దగ్గరలో ఉండే టౌన్ అనమాట. అదైతే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి మా విలేజ్ నుంచి రామభద్రపురం వెళ్ళడానికి వే అనమాట. సో వెహికల్స్ ఏమీ అవైలబుల్ ఉండవండి. ఆటోస్, బస్సెస్ ఇట్లాంటివి ఏవిని. ఎవరైనా బైక్ ఊరు నుంచి స్టార్ట్ అయితే వాళ్ళతో లిఫ్ట్ అడిగి ఎక్కి వెళ్ళడమేని. కాలేజ్ టైంలో అయితే నేను చాలా ఇబ్బంది పడ్డాను. నాకైతే ఇగో ఈవిడైతే మా అమ్మమ్మ అనమాట, చిన్నమ్మమ్మ. ఈయన వాళ్ళ హస్బెండ్ మా తాతయ్య. సో మేము కాలేజ్ టైంలో అయితే చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళేవాళ్ళమండి. 9:30 కాలేజ్ అయితే మేము ఇక్కడ 9 స్టార్ట్ అయ్యేవాళ్ళము. అది కూడా మా తప్పే. సో అక్కడికి వెళ్ళేసరికి 10 అయ్యేది బస్సులంతా పట్టుకొని వెళ్ళేసరికి. నాకైతే ఇంటర్ కంప్లీట్ అయిపోయినాక మ్యారేజ్ అయిందండి. నేను మా అత్త వాళ్ళ ఇంటికాడ నుంచే వెళ్ళేదాన్ని కాలేజ్కి. 3 ఇయర్స్ కూడా కంటిన్యూ చేశాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కూడా. సో ఇదైతే మా ఊరి ఎంట్రన్స్ చెరువు ఉంటుంది అనమాట. దీన్ని కొత్త చెరువు అంటారు. అలాగే ఇక్కడ వెహికల్స్ ఇటు సైడ్ కూడా మా రూట్ నుంచి కొన్ని విలేజెస్కి వెళ్ళొచ్చు. కానీ ఆటోస్ ఉంటాయి అక్కడ, కానీ డైలీ రావండి. అంటే డైలీ వస్తాయి కానీ టైం టు టైం అట్లా ఏముండదు. అది తీయాల్సి వచ్చేటప్పుడు తీస్తారు. ఆ వెహికల్స్ వస్తూనే ఉంటాయి. అట్లా అట్లా అనమాట. చాలా ఇబ్బంది పడాలి ఒక్కరమైతే. సో ఎవరైనా తోడుంటే నడుచుకొని కూడా ఒక్కోసారి వెళ్ళేవాళ్ళము కాలేజ్కి. అంటే ఇక్కడ నుంచి రామభద్రపురం నుండి బస్సు ఎక్కి బొబ్బిలి అనమాట. సో ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము, ఆటోలు ఏం రావట్లేదని చెప్పి. అక్కడ పరింపళ్ళు ఉంటాయి కదండి, తెలుసా? అవి బ్లాక్గా ఉంటాయి కదా, అవి చూపిస్తాను చూడండి. అవైతే ఉన్నాయి. సో ఫస్ట్ టైము ఈ సీజన్లో తినడమని కోసుకున్నాను కొన్ని. మా మరదలు, మా మామ వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది నాతో పాటుగా. సో మనం పల్లెటూరులో అయితే ఇలా పక్షుల ద్వారా ఇగోండి శంఖం పువ్వులు ఇక్కడ ఆల్రెడీ ఈ ముళ్ళు కంపకే నాటాయి అన్నమాట. మనం టౌన్లో అయితే మనం నాటితే కానీ నాటవు. సో అదేనండి పల్లెటూరుకి ఇంకా పట్టణానికి తేడా. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఇవి శంఖం పూలు చాలా బాగున్నాయి కదా, మంచిగా పూసాయి. ఇవి అయితే పరింపళ్ళు అండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. పండినవైతే కోసుకున్నాను. తర్వాత వెయిట్ చేశాను. మా మరిది అయితే వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి రామభద్రపురం. ఎందుకా వెళ్తున్నానో అనుకుంటున్నారేమో. నేను రీసెంట్గా గ్రూప్ డి ఎగ్జామ్, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అయితే రాయడానికి వచ్చాను. దాంట్లో ఆధార్ కార్డ్ మిస్టేక్ అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్. సో అందుకనే వచ్చాను అనమాట. మార్పించడానికి రామభద్రపురం వెళ్తున్నాను. 2 డేస్లో నా పని అయిపోయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. లేదంటే ఎగ్జామ్ రాయనేమో అని అనుకున్నాను. ఇక్కడంతా రామభద్రపురం ఎంటర్ అయ్యేటప్పుడు కూరగాయలు పండిస్తారండి. కూరాకులలో అంటారు. క్యాబేజీ, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అన్ని కూరగాయలు వాళ్ళు పండిస్తారు మంచిగా. ఇదండి మా విలేజ్ నుంచి రామభద్రపురం వెళ్ళే రూటు. చాలా వన్ వే అన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది. ఒక ట్రాక్టర్ వస్తే మిగతా దానికి ప్లేస్ ఉండదన్నమాట. ఆగి వెళ్ళాలి. ఇదైతే నేను విజయనగరం రూట్ నుంచి చూపిస్తున్నాను. ఇక్కడైతే జంక్షన్ అనమాట. ఇటు బైపాస్ రోడ్డు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది సాలూరు వెళ్ళే రూటు. ఇదైతే బొబ్బిలి, పార్వతీపురం ఆ రూట్ అనమాట. ఎంటర్ అవుతూ ఉంటున్నాము. అంటే రామభద్రపురమే ఇది యాక్చువల్లీ. ఇదిగోండి ఇక్కడ టీ స్టాల్ కనిపిస్తుంది కదా, అది మా తాతయ్య వాళ్ళది. అంటే మా పిన్ని వాళ్ళ నాన్నగారిది అనమాట. ఇది అమ్మ వాళ్ళ రూట్ అనమాట. గాంధీ రోడ్డు, రాజాం, ఈ రోడ్ అనమాట. రాజాం, బాడంగి ఆ రూట్ అనమాట. శ్రీకాకుళం వే. ఇదైతే మేము మా రూట్ అనమాట. నడుచుకుంటూ వెళ్తున్నాం. మా అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయారు బైక్ మీద. మేమైతే నడుచుకుంటూ వస్తామని చెప్పేసాము. పని అవ్వలేదు అప్పటికే. సో ఇదండి మా రామభద్రపురం, మా విలేజ్ దగ్గరలో ఉండే టౌన్ అనమాట. అది శివాలయం అనమాట. ఫస్ట్ ఒక గోపురమే ఉండేది, చూపిస్తున్నాను కదా అది. తర్వాత రీసెంట్గా కట్టారు చుట్టూ ప్రహరీ కట్టేసి. ఇదైతే హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ జడ్పీహెచ్సి రామభద్రపురం. చాలా బాగా నిర్మించారు ఇక్కడ శివాలయం అయితే. ఇక్కడ మాకు అన్నీ అవైలబుల్ ఉంటాయండి. ఏమేమి నీడ్స్ అనేవి, మినిమం నీడ్స్ అయితే దొరుకుతాయి. అంత బెటర్గా ఉండకపోయినా మినిమం నీడ్స్ అయితే అందుబాటులో ఉంటాయి అన్నీ. రీసెంట్గా అయితే ఇక్కడ స్మార్ట్ బజార్ అనేది వచ్చింది. స్మార్ట్ పాయింట్ అనేది కొత్తగా తీసుకొచ్చారంట. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే అక్కడ. ఫ్రెష్ ఫ్లవర్స్, ఫ్రెష్ కూరగాయలు అంటే మా రామభద్రపురమే అండి. చాలా బాగుంటాయి. ఏ శుభకార్యాలైనా ఏవైనా కానీ ఫ్లవర్స్ అయితే రామభద్రపురమే అంటారు. బొబ్బుల్లో కూడా అంత మంచిగా దొరకవు. ప్లస్ కూరగాయలు కూడా. ఇదైతే రామభద్రపురం బస్ స్టాండ్ అండి, కాంప్లెక్స్. ఇక్కడ ఫ్రూట్ షాప్ ఉంది కదా, ఇదైతే మాకు తెలిసిన పిన్ని అనమాట. ఆమె
ఆమె షాప్ అన్నమాట. సో, ఆ వీడియో గూడా చూపిస్తున్నాను. ఫ్రూట్స్ అన్నీ అవైలబుల్‌గా ఫ్రెష్ ఐటెమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. మార్కెట్ ఏరియా పక్కన కాంప్లెక్స్ పక్కనే అనమాట షాపు. దగ్గరే. సో, ఇదైతే మార్కెట్ ఏరియా. లోనకైతే వెళ్ళలేదు. అప్పటికే 1:30 అయిపోయింది. సో, ఫ్రెష్ కూరగాయలయితే దొరుకుతాయి. ఎందుకంటే మేము గూడా కూరగాయలు పండిస్తాం కదా! చాలా వరకు మార్కెట్ ఫ్రెష్‌వే మార్నింగ్ ఏరి తీసుకొనెళ్ళి అమ్ముతారనమాట. ఇక్కడ అన్నీ ఫ్రూట్ షాప్ ఉంటాయి. సో, ఇదైతే లెఫ్ట్ సైడ్ అయితే సాలూరు రూట్ అనమాట. ఇది స్ట్రెయిట్ ఎళ్తే బొబ్బిలొస్తది. సో, నేనైతే సాలూరు రూట్‌లో ఉండే మా అన్న వాళ్ళ షాప్ అనమాట. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో షాప్‌కైతే నేను వెళ్తున్నాను. స్వీట్స్ మా అబ్బాయి కోసం. సో, మా అన్న వాళ్ళ షాప్‌కైతే మా అబ్బాయి కోసం స్వీట్స్ అవి తీసుకెళ్ళడానికి స్వీట్స్ కాదులెండి హాట్ ఐటెమ్సే తీసుకెళ్ళాలి. లేదంటే దగ్గు, జలుబు అట్లా వస్తాయి గదా! ఎందుకు ఇబ్బంది పడాలి. మా వదినతో కొంచెం మాట్లాడి మాకు కావాల్సినవైతే తీసుకెళ్ళాము. ఇది బావుంటాయండి. ఇక్కడ అన్నీ ఫ్రెష్ ఐటమే దొరుకుతాయి. చాలా బావుంటాయి. చాలా వరకు ఇక్కడే తీసుకుంటారు. అదే మా ఏరియాలో ఉండేవాళ్ళు. నాకు చాలా ఇష్టమండి ఈ గోలీ సోడా. మా నాన్నగారు అప్పుడు చిన్నప్పుడు గూడా తాగిపిచ్చేవారు. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు గూడా అది తాగుతున్నాననమాట.